హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడైతే నేను మిల్ మేకర్ కర్రీ చేశానండి. ఈరోజు అయితే నేను చూసారండి, చాలా బాగా వచ్చిందండి. మిల్ మేకర్ కర్రీ అయితే మా పిల్లలు తినరు. మిల్ మేకర్ని పొగడి కింద వేస్తే తింటారు, కానీ మిల్ మేకర్ కర్రీ తినరండి. కానీ ఈరోజు అయితే చేశానండి. చాలా టేస్టీగా మసాలా అన్నీ వేసి చాలా బాగా వచ్చిందండి కర్రీ. మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం వీడియో చూసే ముందు చిన్న లైక్ చేయండి. ఇక్కడైతే మిల్ మేకర్ని తీసుకున్నాను. వీటిని నేను ఆల్రెడీ వేడి నీటిలో కొద్దిసేపు ఉడకబెట్టుకొని దీంట్లో వాటర్ అంతా పిండేసి పక్కకు తీసుకొని పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ముందుగా వీటిని వేడి నీటిలో ఉడకబెట్టుకొని తీసుకోవాలి. కర్రీకి వచ్చి మనకి ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, మనకి 2 ఇంగ్రీడియంట్స్ సరిపోతుందండి. కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేయాలంటే మనకి చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి వీక్లీ వన్స్ పిల్లలకి పెడితే చాలా మంచిది. ఇక్కడ నేను కర్రీకి సరిపడా ఆయిల్ వేసాను. తర్వాత మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసానండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అన్నీ కూడా మిక్సీ పట్టేశానండి డైరెక్ట్గా నేను. మీరు అలా కాకుండా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని కూడా కర్రీ చేసుకోవచ్చు. కానీ అలా కన్నా ఇలా చేయటం వల్ల మనకి కర్రీకి గ్రేవీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. అది వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిల్ మేకర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వేడి నీటిలో అవి వేసుకొని దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం ముందుగా పసుపు, ఉప్పు వేయలేదు కదండి కర్రీలో, ఇప్పుడైతే వేస్తున్నాను నేను. ముందైతే వేయలేదు కాబట్టి ఇప్పుడైతే పసుపును టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం కలుపుకుందాం. ఇక్కడ మొత్తం అంతా కూడా కర్రీకి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. మనం దీంట్లోనూ కలిసిన తర్వాత చూసారండి మనకి. తర్వాత దీంట్లో 1 స్పూన్నర కారం, 1 స్పూన్నర ధనియా పొడి వేసాను. జీలకర్ర పొడి అయితే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను జీలకర్రని మిక్సీ పట్టేసాను ఉల్లిపాయతో పాటు కాబట్టి జీలకర్ర పొడి అయితే వేయలేదండి. కారం అనేది మీరు తిన్న దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే పిల్లలకి కాబట్టి 1 స్పూన్నర అయితే వేసానండి. ఇంకా స్పైసీగా కావాలంటే మీరు ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కానీ ఇలా అయితే సరిపోతుందండి. కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ తోటే నేను ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మనకి కారం మసాలా అంతా కూడా ఈ మిల్ మేకర్కి కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ నేనైతే సిమ్లీలో పెట్టుకుని అయితే కలుపుకుంటున్నాను. తర్వాత దీంట్లో వాటరు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, మనకి చాలా త్వరగానే అయిపోతుంది చక్కగా. ఆల్రెడీ మనం ఉడకబెట్టేసాము, అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనకి చాలా తొందరగా అయిపోతుంది. చిన్న గ్లాస్ తోటి నేను 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను, సరిపోతుందండి, ఇంకా అవసరం లేదు. ఇక్కడ చక్కగా గ్రేవీ అనేది అసలు చాలా బాగా వస్తుందండి. మనం ఉల్లిపాయని పేస్ట్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి మనకి ఈ కర్రీ గ్రేవీ అనేది మనకి చాలా బాగా వస్తుంది. టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి ఇలా చేయటం వల్ల. ఇక్కడ మూత పెట్టేసుకొని మీడియం సైజులో కర్రీని ప్రిపేర్ చేసుకోవడమే. చూసారండి మనకి బబుల్స్ లాగా చక్కగా ఉబ్బుతూ ఉన్నాయి ఇవి. ఇక్కడ నేనైతే ఇంకా ఉడకాల్సి ఉందండి, ఇంకా పులుసు లెక్క ఉంది కదా, అలా కాకుండా ఇంకొంచెం దగ్గరగా ఎగరబెట్టేసి మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ ఫైనల్ నేను ఇంకొక 5 మినిట్స్లో కర్రీ దింపేస్తాననగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నానండి. చూసారా, ఒకసారి అయితే మనం చూసుకుంటూ ఉండాలి. గ్రేవీ అనేది చక్కగా వచ్చేసింది, వాటర్ అనేది ఇంకిపోయింది. ఇంక ఇలా సరిపోతుందండి. చూసారండి చక్కగా అయిపోయింది. మనం ఇంకా కర్రీ అనేది మనం దింపేసుకోవచ్చు. ఇలా సరిపోతుందండి మనకి. ఇక్కడ నేనైతే దింపేసుకుంటున్నాను కర్రీని. ఫైనలీ కర్రీ అనేది అయిపోయింది చక్కగా. వేడి వేడి రైస్లో కానీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. రైస్లో కన్నా చపాతీలోకి చాలా బాగుంటుంది. అసలు సూపర్ వచ్చిందండి కర్రీ అనేది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా అండి. మీరైతే ఈ మిల్ మేకర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చిందండి కర్రీ. మంచి టేస్టీగా, మంచి స్పైసీగా. ఫైనలీ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.